తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి ఏప్రిల్ 2-3 వారాల దాకా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడాల్సిన బాధ్యత ఈ సర్కారు మీద ఉంది. ఈ డ్రామాలు తమాషాలు మాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. పాలమూరు బిడ్డలైతే మీకు పాలమూరు ప్రయోజనాలు పడితే అక్కడ పోయి డ్రామా చేయడం కాదు. అది నీళ్ళు అవతలికి పోయినాక తెలంగాణ ప్రభుత్వం పోయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టు కూడా ధర్నా చేస్తాడట. ఇంతకంటే జోక్ ఉంటుంది అన్న. ఈ చేసేదేదో ఢిల్లీలో చేయి, ఈ చేసేదేదో పోయి అమరావతి కాడ చేయి. ప్రజలంతా ఎడ్డోళ్ళు అనుకొని మీ బుద్ధి ఉన్నట్టు ప్రవర్తిస్తారా? ఇవో సంబరం చేస్తావు వాడికి పోయి నీళ్లు సాధించుకొని వచ్చినావు అని చెప్పి వందల కార్లలో పోయి ప్రజలకి అట్టహాసం చేసి చూపిస్తావా? చాతకాంతనాన్ని ప్రదర్శించుకోవడం తప్పిస్తే ఇందులో ఈ సర్కస్లో ఏమీ లేదు. ఇంకా పాలమూరు రంగారెడ్డిని ఇప్పటికే నిర్లక్ష్యం చేసినారు. మిగిలిన 10% పనులను తక్షణం మొదలుపెట్టి ఇప్పుడు వర్కింగ్ సీజన్ వచ్చింది కాబట్టి కనీసం ఈ వర్కింగ్ సీజన్లోనైనా ముమ్మరంగా 2 షిఫ్ట్లలో పగలు రాత్రి చేసి పనులు చేసి వచ్చేటువంటి సీజన్కు నీళ్ళు అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డ్రామాలన్నీ ఆపండి, పనుల మీద దృష్టి పెట్టండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.